వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యావత్ భారతదేశం నరేంద్ర మోదీ వెంట నడుస్తుందని, మోదీ పాలనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని ఆయన అన్నారు. రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఎరువులు అందించడమే కాకుండా పండించే పంటకు మద్దతు ధరను కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి ఓటేమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతారు. అందుకే రెండే రెండు, ఒకటేమో అసాధ్యమైన పథకాలు, ఇంకోటేమో అవతల మీద బురద చల్లాలి. వాళ్ళు అంటుండ్రు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ మేము తీసేస్తామని. మేము అంబేద్కర్ని గౌరవిస్తాం. వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించిండ్రు, దోకా చేసిండ్రు. ఆయన అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారి పిఏను తీసుకొని గుంజుకొని ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టి అంబేద్కర్ గారిని బాంబే ఈస్ట్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మేము అంబేద్కర్ గారి పాంచ్ ధామ్ అంటున్నాం. ఆయన పుట్టిన జాగా, లేకుంటే ఆయన పెరిగిన జాగా, ఆయన రాజ్యాంగం రాసినది, అక్కడ ఆ ఇల్లు, మళ్ళీ ఇంగ్లాండ్లో చదువుకునే జాగా, ఇట్లన్నీ పాంచ్ ధామ్ అని, అవి దాదాపు పుణ్యక్షేత్రాల తిరిగే మేము దాన్ని చేస్తున్నాము, ఈ క్షేత్రాలను. అదే కాక వాళ్ళు అంబేద్కర్ని ప్రతిసారి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 టెంపరీ పెట్టాలంటే అది పర్మనెంట్ చేసేసింది. మేమే అంబేద్కర్ గారిని పాటించి, కాశ్మీర్కు వేరే రాజ్యాంగం, మనకు వేరే రాజ్యాంగం ఉండదు, మన రాజ్యాంగం కాశ్మీర్ ముందు ఉండాలని పెట్టే ధైర్యం ఉండే. ఎందుకంటే వాళ్ళు కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కుండ్రు, వాళ్ళకి భయపడి రాజ్యాంగంని పాటించడం లేదండి. రాహుల్ గాంధీకి ఓటేమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతారు. అందుకే రెండే రెండు,